మీద పడిపోతానికి బాబు ఖాళీగానే ఉంది అది మాట్లాడకండి ఒక్కరు మాట్లాడకండి. గుజరాత్లో గోధ్రాలో ముస్లింలపై ఊచకోత కోసి కోర్టుల ద్వారా క్లీన్ చిట్ పొంది ఆ తరువాత వచ్చిన ఎన్నికల్లో సెక్యులర్ సినిమా చూపిస్తూ మీడియాను ఉపయోగించుకొని ఆ మీడియా మత్తులో భారత ప్రజలను ముంచేసి అన్ని మతాల, అన్ని కులాల, అన్ని వర్గాల ఓట్లతో ప్రధానమంత్రి పీఠం ఎక్కాక ఈ రోజున నరేంద్ర మోడీ గారి మనసులో ఉన్న మనిషి, అసలు మనిషి అపరిచితుడు ఈ రోజున బయటకు వచ్చాడు. బయటకు వచ్చి మరలా మత మారణ హోమం చేయడానికి పావులు కదుపుతూ ఉన్నాడు. ఉదయం ఓంకారంతో దినచర్యను ప్రారంభించి గంగాకు హారతలిస్తూ రామచరిత మానసును వల్లెవేస్తూ ఇతర దేశాలలో రాజ్యాధినేతలకు గీతను పంచిపెడుతూ, గీతా గ్రంథాన్ని పంచిపెడుతూ ఇతర దేశాలలో మందిరానికి స్థలాలు సేకరిస్తూ ఈ విధంగా మత ప్రచారంలో ప్రధానమంత్రి హోదాలో ఒక మత ప్రచారకుడి కన్నా కూడా ఎక్కువగా ప్రచారం, హిందూ మత ప్రచారం చేస్తున్నాడు మోడీ గారు. ఆవు అమ్మ పొలంలో మేస్తుంటే దూడ గట్టు మీద మేస్తుందా అంటూ ఆయన పరివారం, ఆయన సాయుధ పరివారం, సాధు పరివారం కూడా మేము మాత్రం తక్కువ తిన్నామని వాళ్ళంతా కూడా అగ్నికి ఆజ్యం పోస్తా ఉన్నారు. ఈ రోజున భగవంతుడు గుడిలోనే ఉంటాడు కానీ చర్చిలో ఉండడు, మసీదులో ఉండడు అని ఒకడంటాడు. ఈ రోజున హిందువుల మనస్సు, అదేవిధంగా హిందువుల సంస్కృతి అంతా కూడా రామాయణంలో, భగవద్గీతలో ఉంది కానీ మరే మత గ్రంథంలోనూ లేదు అని చెప్తాడు ఒకడు. ఇండియాను హిందూ రాజ్యంగా మారుస్తే తప్పేటని మరొకడు అంటాడు. అసలు హిందూ మతం మతమే కాదు. హిందూ మతం అంటే ఒక పవిత్ర జీవన విధానం అని మరొకడు చెప్పి నమ్మబలుగుతాడు. అంతేకాకుండా మరొక పెద్ద మనిషి అంటాడు, ఈ ముస్లింలకు ఓటు హక్కే రద్దు చేయమని ఇంకొకటి అంటాడు. ఇంకొక పెద్ద మనిషి అంటాడు, మీరు ముస్లింలు గొడ్డి మాంసం తింటే పాకిస్తాన్ పొండే, భారతదేశంలో ఉండడానికి మీకు స్థానం లేదని ఒక పెద్ద ఆయన అంటాడు. మరి అయితే గొడ్డు మాంసం తిన్న ముస్లింలు పాకిస్తాన్ పోతే గొడ్డు మాంసం తిన్న క్రైస్తవులు ఎక్కడికి పోమంటాడు. ఇక మరో పెద్ద మనిషి అంటాడు, మా పర్వదినం రోజున, మా పండగ రోజున మేము పప్పన్నం తింటుంటే నువ్వు మాంసం తింటే వీలు లేదు, నీవు మాంసం తింటే నీ పీక కోస్తానని ఒకటి చెప్తాడు. మరికొంతమంది హిందువుల ఒక పండుగ దినాన ఒక ఆయన కోడి మాంసం తింటా ఉంటే ముగ్గురు దొండగులు కలిసి
ఆయన బుర్ర బద్దలు కొట్టి చంపేసిన పరిస్థితి ఈ రోజున ఉంది భారతదేశంలో. ఇక ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పాకిస్తాన్కు చెందిన ఒక గాయకుడి ప్రోగ్రాం బొంబాయిలో పెడితే మా దేశం కాని వ్యక్తి, మా మతం కాని వ్యక్తి ఎంత గొప్పవాడైనా సరే మా దేశంలో పాడడానికి వీల్లేదు, పాడితే పీక కోస్తామని బెదిరించి ఆ కచేరీని ఆపేసిన సంఘటన ఈ రోజున భారతదేశంలో ఉంది. ఇక మరొక ఆయన అంటాడు, కవులారా, రచయితలారా, నటులారా, కళాకారులారా, మీరంతా కూడా మేము ఏది చెప్తే అదే రాయాల, ఏ పాట పాడమంటే ఆ పాటే పాడాల, జర్నలిస్టులు ఏది రాయమంటే అదే రాయాల. దానికి విరుద్ధంగా రాశారంటే మీ ప్రాణాలు గాలిలో కలిసిపోతాయని ఇంకొక ఆయన హెచ్చరిస్తాడు. ఆ హెచ్చరికల ప్రకారమే ఈ రోజున భారతదేశంలో అనేక మంది రచయితల హత్యలు జరుగుతూ ఉన్నాయి. ఈ హత్యల వెనుక ఎవరున్నదన్నది ప్రపంచానికి అంతకే తెలిసిన విషయమే. అందుచేత మనం ఈ రోజున మేధావులు ఈ హత్యలకు నిరసనగా దేశంలో అనేక మంది మేధావులు గతంలో ప్రభుత్వం నుండి వాళ్ళు తీసుకున్న పురస్కారాలన్నిటినీ కూడా ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేస్తా ఉన్నారు. మేధావులారా, మీ పురస్కారాలని ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేసేసి మీరు చేతులు దులుపుకుంటే సరిపోదు. మీరు మేధావులుగా ఈ రోజున నడి సముద్రములో నావల కొట్టుమిట్టాడుతున్న భారత ప్రజలకు మీరు దిక్సూచిలా, మీరు సుక్కానిలా మరో ప్రపంచానికి మార్గం చూపించాల. ఈ రోజున భారతదేశంలో ప్రజాస్వామ్యం అర్థమే మారిపోయింది. మోడీ మార్కు ప్రజాస్వామ్యం ఎలా ఉందంటే, ప్రజాస్వామ్యం అంటే ప్రజల ప్రభుత్వం, ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత ప్రభుత్వం, ప్రజాస్వామ్యం అంటే ప్రజల కొరకు ప్రభుత్వం. కానీ ఆ ప్రజాస్వామ్యం, ఆ డెమోక్రసీ అర్థం ఈ రోజున మారిపోయి మోడీ మార్కు ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యం అంటే ఆర్ఎస్ఎస్ ప్రభుత్వం, ప్రజాస్వామ్యం అంటే ఆర్ఎస్ఎస్ చేత ప్రభుత్వం, ప్రజాస్వామ్యం అంటే ఆర్ఎస్ఎస్ కొరకు ప్రభుత్వం. ఇది ప్రజలందరికీ బహిర్గతంగా తెలిసిన విషయం. ఈ విషయం చెప్పడానికి నేను భయపడడం లేదు. అందుచేత ప్రజలంతా కూడా ప్రజాస్వామ్యం కోసం పోరాడదాం, సామ్యవాద వ్యవస్థ కోసం పోరాడదాం, భారతదేశ విముక్తి కోసం పోరాడదాం. రండి, పదండి ముందుకు, పదండి ముందుకు. ప్రజలందరికీ విప్లవ వందనాలు.